యేసుక్రీస్తు అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చినాను. ఈరోజు దేవుడు మనకు ఇచ్చినటువంటి వాగ్దానము రూతు 2వ అధ్యాయం 12వ వచనము. యెహోవా రెక్కల క్రింద సురక్షితమైన ఉన్నట్లు నీ వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. హల్లెలూయా. ఈ వాగ్దానంతో మనం దీవించబడును గాక. ఈ వాగ్దానంతో మనం ఆశ్రయించబడును గాక. ఈ ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉన్నట్లు నీవు వచ్చితివి. హల్లెలూయా. మనం ఆయన రెక్కల కింద ఎప్పుడు వెళ్ళామండి? ఎప్పుడు వెళ్ళామంటే, నా జీవన యేసుక్రీస్తు నీ కొరకు ప్రాణం పెట్టినప్పుడు వెళ్ళాం. ఆయన ఎప్పుడైతే నీ కొరకు ప్రాణం పెట్టని నువ్వు విశ్వసించావో, ఆ రోజు మనం ఆయన రెక్కల కిందకి వెళ్ళిపోయాము. హల్లెలూయా. ఆ రోజు ఏం జరిగిందో తెలుసా? నీ యొక్క పాపాన్ని ఆయన తీసుకుని ఆయన యొక్క నీతిని మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. అప్పుడు అలా జరిగినప్పుడు ఏమవుతుంది చెప్పనా? ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. హల్లెలూయా. సంపూర్ణమైన బహుమానం అంటే ఏంటో చెప్పనా? తన కుమారుడికి ఇచ్చిన అధికారాన్ని నీకు ఇచ్చాడు. హల్లెలూయా. తన కుమారుడితో సమానంగా నిన్ను చూస్తున్నాడు. యేసు ఏదైతే ఎంతైతే నీతిమంతుడున్నాడో ఆ నీతిని నీకు అనుగ్రహించాడు. కాబట్టి వాగ్దానం పట్టుకుని యేసుక్రీస్తుకి ఇచ్చిన సమస్త అధికారాన్ని నాకు ఇచ్చినావు తండ్రి, నేను ఈ పరిస్థితిలో ఉండడానికి వీలు లేదు, నేను నీ కుమారుడిని, నీ వారసు. నేను ఎప్పుడైతే ఆయన వైపు చూస్తావో, ఈ వాగ్దానం పట్టుకుని ఆయన వైపు చూసి నువ్వు అడుగుతావో, అడిగిన సమస్తాన్ని దేవునికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందామా? స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాప్రేమ గల తండ్రి, నీకే స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. ప్రత్యేకమైన సమయంలో తండ్రి, ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో తండ్రి మీ ముందుకు వచ్చినాం తండ్రి. మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి తండ్రి, ఇది కదండి నీ వైపు వాగ్దానం వైపు చూస్తుంది. ఈరోజు ఎవరైతే ప్రార్థనలు ఏకీపిస్తున్నారు తండ్రి, ఏకీపించిన ప్రతి ఒక్కరు తండ్రి ఆ పరిస్థితి తండ్రి విడుదల కలుగునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. ప్రతి ప్రయాణంలో మీరే తోడే నడిపించండి తండ్రి. ఎవరైతే తండ్రి బలహీనత కూడా తండ్రి ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్నారు తండ్రి, ప్రతి బలహీనత తండ్రి ఇదిగో తండ్రి తొలగిపోయి తండ్రి ఆరోగ్యంగా మారునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. ప్రతి ఇబ్బందికరమైన పరిస్థితులు తొలగిపోనుగా కానీ ప్రవచిస్తుందండి. ఏదైతే అవసరం వారి హృదయాల్లో తండ్రి ఇదిగో తండ్రి స్మరించుకుంటూ తండ్రి మాట్లాడుకుంటూ తనకు కావాల్సిన అడుగుతున్నారు తండ్రి. అడిగిన సమస్తాన్ని తండ్రి ఈరోజు వారు పొందుకొనుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. ఇదిగో తండ్రి ఆర్థిక ఇబ్బందులు తండ్రి ఆర్థిక సమృద్ధిగా మారునుగా కానీ ప్రవచిస్తున్నాం దేవా. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నా జరిగిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనాలు.